నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, వేణుస్వామి జోస్యం విఫలమైంది ఎస్ఆర్హెచ్ విషయంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఎట్లా అంటే కావ్యమారానికి మంచి దినాలు అవుతున్నాయి, ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ టీం ఐపీఎల్లో. సో నిన్న జరిగిన మ్యాచ్ లో ఓడిపోయారు, కేకేఆర్ గెలిచింది. సో వేణుస్వామి ఇక నెక్స్ట్ మారణ వల్ల అమ్మాయి. సో వేణుస్వామి కథ అయిపోయింది, ఇంతే ఇక ఎప్పుడు ఇవి చెప్పుకుంటే బతికేస్తారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏమంటారు? నేను వీడి గురించి ఆల్రెడీ చెప్పాను. అయినా కూడా ఈ సినిమా హీరోయిన్లు వాళ్ళందరికీ మనం చెప్పింది అర్థమవుకో చూడకో ఏదో విధంగా పైకి వచ్చేయాలి. పైకి వస్తే ₹1 తీసుకొచ్చాను. హీరోయిన్లు వెళ్ళిపోయి వాడికి 10 లక్షలు ఇచ్చి పూజ చేయించుకోవడం. వాడికి రిచ్, వాడి పూజారి, గుడిలో పూజారి అండి. సో వాడిని అప్పుడప్పుడు ఈ సినిమా బిల్లుగా అలాగ ఎంటర్ అయ్యాడు, అలాగా పూజలు చేయడానికి ఎంటర్ అయ్యాడు. రంగురంగు బట్టలు వేసుకుని మొత్తానికి నేను చాలాసార్లు ఛాలెంజ్ చేశాను అసలు. ఎలాగంటే నువ్వు యథాకౌరులు చెప్పక, ఎలా చెప్పకంటే మాట్లాడితే ఆడు చచ్చిపోతాడు, వీడు చావకుండా ఎలా ఉంటారా ఇడియట్. చావు పుట్టుకు నీ చేతులు అట్లా ఉందంటే నువ్వు ఎప్పుడు చచ్చిపో చెప్పు, ₹1 ఇస్తాను. నేను ఎప్పుడు చచ్చిపో అని చెప్పు, పల్లవాడు చెప్తాను పేరు, ఎప్పుడు చచ్చిపోతాడు చెప్పు. క్రికెట్ మ్యాచ్ వరకు వెళ్ళక్కర్లేదు. ఒక్క బోగసాడు డబ్బులు రోజుకు అంత తెచ్చిపెట్టిపోతున్నాయి. ఒక్కొక్కటి ధర 10,000 20,000 తీసుకుని ఒక BMW కార్లు, వాడికి పప్పు సంపాదించుకుందానికి చెప్పట్లేదు, ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు జగన్ గెలుస్తాడు, నువ్వు చెప్పిందే సర్వేలు చెప్తున్నాయి. ఓకే, నిజంగా గెలిస్తే ఇటు కోట్లు వచ్చి పడిపోతాయి. మరి కావ్యమారం ఎందుకైందంటే ఇటు ఒకటి కాదు, మన అవ్వనే చూసుకుంటున్నారు, అగ్ని ఒకటి చూస్తున్నాం. మీకు అర్థమైందా? పెద్ద బాగొస్తుంది ఆస్ట్రాలజీ, కరెక్ట్ ఆస్ట్రాలజర్స్ ఆ సైంటిఫిక్గా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే పాప వాళ్ళకి డబ్బులు ఇవ్వం మనం, వాళ్ళు కానీ నిజం చెప్పడం మొదలు పెడతాను. మిగతా వాళ్ళందరూ కూడా ఒక పద్యం పాడతారు ముందు యూట్యూబ్లో, వాగద్ధ వ్యవసృప్త వాగద్ధ ప్రతిపత్తయ్యే అన్నట్టు వాడు అంటాడు. గంటసేపు ఆడతాడు, యాంకర్ అది కూర్చొని ఉంటుంది లంకర. తొట్టిగాడి వీళ్ళంతాను పక్కన పెడితే వీడు అంతకంటే పెద్ద పెద్ద తొట్టి. డోంట్ మిస్గైడ్, యు ఆర్ అన్నెసెసరీలీ ఇంజెక్టింగ్ సూపర్స్టిషన్స్, అంటే మూఢనమ్మకాలనే నువ్వు ఇంజెక్ట్ చేస్తున్న జనాల్లో. అటువంటి వాళ్ళని బ్యాన్ చేసి పబ్లిక్ లిటిగేషన్ కేసు పెట్టాలి. ఏవో ఒక ఛానల్లో బయటికి పారిపోయి TV5 మరి ఏదో అదే TV9 మరి ఏం తీసి పారిపోయాడు. ఓకే, ఇతని గురించి అడగాలంటే నాకంటే గోగినేని బాబు అంటారా, అతను అంటారు కదా, ఆయన అడిగితే ఏకుతాడు పడుకుని. మీకు అర్థమైందా? ఈ కెన్ స్పీక్ అథెంటికలీ సైంటిఫికలీ ఆల్సో. ఓకే, నేను ఊరిని అన్నాను బికాజ్ ఈజ్ మోర్ నాలెడ్జబుల్ అబౌట్ గాడ్, గాడ్లీగా లేని వాళ్ళ గురించి, స్వామీజీ గురించి కూడా బాగా మాట్లాడగలరు. ఓకే, ఇతని గురించి ఈ ఆస్ట్రాలజీ గురించి మాట్లాడినా కూడా బ్రహ్మాండంగా చెప్తాడు. నేను క్యాజువల్గా చెప్తున్నాను. వాడు చచ్చిపోతాడు, వచ్చే సంవత్సరం ఒక హీరో చచ్చిపోతాడు, సావరేక మరి వాళ్ళు ఎవరో చెప్పాలండి, అవి చెప్పడం. అది పెద్ద క్రికెట్ ఓడిపోవడం, వీడు చెప్పి వీడి పని అయిపోయింది అంటే అప్పుడే పని అవ్వలేదు, డబ్బులు సంపాదించండి, ఇక అయ్యేదేముంది. వీడు ఒక పక్కన చెప్తాడు, ఒక పక్కన లావాడ వీణ వాయిస్తూ ఉంటుంది. ఆ వీణమ్మని చేసుకున్నాడు వెళ్ళి. సో వీళ్ళందరూ అక్కడెక్కడ తిరుగుతూ ఆ ఫ్లైట్లో ఎక్కి సెల్ఫీలు తీసుకుని మనకు పెడతా ఉంటారు. అదొకటి. అతని యొక్క సైన్స్ ఏంటంటే పాలిటీషియన్ గెలిచి మోసం చేస్తున్నాడు, సినిమా వాళ్ళు తెర మీదకి ఎక్కి డబ్బులు సంపాదిస్తారు. నేనేది సంపాదించకూడదు, అందులో భవిష్యత్తు బాగు చేస్తానన్న వాడి దగ్గరికి వెళ్ళవాడు ఎవరు ఉండడు, గుడ్డికి వెళ్ళిపోతారు. ప్రైమ్ మినిస్టర్లే వెళ్ళిపోయి స్వామీజీలకి వాళ్ళకి నమస్కారం పెడుతుంటే. నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ గాడ్. అసలు దేర్ ఈజ్ నో గాడ్. గాడ్ అంటే కర్మే గాడ్. గుడిలో ఉన్న రాముడు కూడా గాడ్. మన చర్చిలో ఉన్న, నేను చాలాసార్లు ఎందుకు చెప్తున్నానంటే జీసస్ క్రైస్ట్ కానీ మదర్ మేరీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, వాళ్ళంతా కర్మ మనం చూస్తుంది. మోస్కి వెళ్తే మోస్క్ అక్కడ ఉండే ఖురాన్ కర్మ అంటే కర్మ ఈజ్ గాడ్ అంటాను నేను. కర్మ ఈజ్ నాట్ బిచ్.
అంతే తప్ప వీడు కూడా ఈ ఏదో కర్మ చేసి వీడి వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయితే వాడికి కర్మ తగులుద్ది. వాడు చేసింది వాడు ఇలా సక్సెస్ఫుల్ అవుతుంది కర్మ ఫలితమే. రంగురంగు బట్టలు వేసుకుని BMW కార్లు పబ్బులు నడుపుతున్నాయంటే అది కర్మ. ఏ కర్మ అంటే ఏదో జన్మలు చేసుకున్న మంచి కర్మ కాబట్టి అటు రోజుకి ఇది సంపాదించుకునే దానికి నేను ఇప్పుడే కదా ఎప్పుడు ఏడను. నేను ఎందుకు చెప్తానంటే రాంగ్ గైడెన్స్ చేస్తున్నాడు. నా దగ్గరికి హీరోయిన్లు ఎందుకు వస్తారంటే అంటాడు అన్నమాట. అది నువ్వు ఎదుగుండే ఎవరితో కూర్చోడదు లావుగాను, అది మాడుతూ ఉంటుంది. ఏంటో అది నాకు అసలు వీడి మీద వచ్చితే అసలు ఒకటి కూడా చూడను. ఓకే, ఇప్పుడు కావ్యమారిన ఇప్పుడు నమ్మిందా ఉండదా? దట్స్ డిపెండింగ్ ఆన్ ద గేమ్. యాక్చువల్గా అది ఒక్కొక్కసారి క్లియర్ వైన్స్ అంటారు, దాన్ని దివ్య దృష్టి అంటారు. అది క్లియర్ వైన్స్ ని మనం ప్రాక్టీస్ చేస్తే కూడా వస్తుందని అంటున్నారు. ఎంతో జరగబోయేది తెలుస్తుందట. 2-3 రోజులు అలాగనమాట క్లియర్ వైన్స్ అంటారు దాన్ని. సో ఆ క్లియర్ వైంట్ అనే సబ్జెక్ట్ నేర్చుకోవడం కూడా ఉంది. దీని మీద యాంజెలినా జోలీ ఒక సినిమా వచ్చింది, లైఫ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అని. అందులో రేపు ఏం జరుగుతుందో చెప్తాడు అన్నమాట. ఒకడు అడుకునేవాడు న్యూయార్క్ సిటీలో. వాడిని ఇంటర్వ్యూ చేయడానికి నీలాగా అబ్బాయి యాంకర్ ఒక ఛానల్కి అదేం చేసారని అంటాడు. ఆ కెమెరామెన్ పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆడు వస్తాడు అడుకునేవాడు అనమాట. ఒకడు అక్కడ షూ లేసి పైరకేసి అదే నుంచుంటే అడిగి వస్తాడు అనమాట. ఆ బోర్డు ఆడు చెప్తాడు, అడగపోయి చెప్పేస్తాడు రేపు పొద్దున్న ఇలాగే క్రికెట్ లాగే ఒక గేమ్ జరుగుతూ ఉంటుంది. ఆ గేమ్లో వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు. ఇంకోటి చెప్తాడు, 3 చెప్తాడు అనమాట. దాని తర్వాత భూకంపం రాబోతుంది ఎక్కడ కాలిఫోర్నియా ఎక్కడ అని చెప్పేస్తాడు. అది పని అయిపోయింది. అది వింటున్నప్పుడు మనం $1 $2 ఇస్తే తీసుకుంటాడు. లేకపోతే మాసమైన బట్టలతో డుంచుంటాకి తెచ్చుకుంటాడు కదా స్టూలు, ఆ చక్రం పెట్టి పోతూ ఉంటాడు. ఆ పోతున్న టైంలో ఈ అమ్మాయి యాంకర్ అక్కడికి వెళ్ళి యాంజెలినా జోలీ పెద్ద యాక్ట్రెస్ అప్పటికి వెళ్ళి కెమెరా అక్కడ ఆల్రెడీ పెట్టి ఉన్నాడు. చాలా రద్దీ ఏరియా అది. ఇష్టం కెమెరా బట్టి పెట్టేలేక అక్కడి నుంచి జూమ్ చేసి పెట్టినాడు అనమాట. చాలా బాగుంటుంది సినిమా. తను అడుగుద్ది అనమాట కింద దిగిన తర్వాత ఇంకేమైనా చెప్పండి అంటాడు. అది విసిగిస్తుంది అనమాట. అనగానే అడే టెల్ మీ సంథింగ్ అనేది, నువ్వు నెక్స్ట్ థర్స్డే చచ్చిపోతావు అంటే. ఓకే, ఇంకా అలా నిరుత్సాహపడిపోవడం కెమెరామెన్ ఇంటిలో అయిపోయింది అనుకుంటాడు. వస్తుంది సౌండ్ ఆయన కూడా అవన్నీ నమ్మకు ఇది అంటాడు. అప్పటి వరకు ఆ కెమెరామెన్కి యాంకరింగ్ పడదు. ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ చేయమని టీవీ ప్రొడ్యూసర్తో గొడవ పడుతూ ఉంటారు. చిన్నపిల్లలకు గొడవ పడకండి, ఈ ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత చూస్తానులే అని నేను వీటితో పనిచేయాలని అంటూ ఉంటుంది. యాక్చువల్గా ఆడికి ఈ అమ్మాయి అంటే ఇష్టం. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి కుదిరిపోయితే ఆడికి తట్టుకోలేడు అనమాట. అర్థమైందా మీకు? సో బాగా తీసాడు సినిమాని. పెద్ద హీరోయిన్ అప్పటికి. వాళ్ళ రోజు చచ్చిపోతామని అన్నాడు కదా అని ఆ జిమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ లో వాడు చెప్పిన ప్రకారంగానే అంత స్కోర్లోనే ఓడిపోతారు వాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, అది జరుగుతుంది, భయపడిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకోటి చెప్పడు న్యూస్ లో, ఏదో కాలిఫోర్నియాలో భూకంపం వచ్చి ఇంతమంది చచ్చిపోతారని చెప్పాడు కదా, చెప్పలేదు కాబట్టి నాది జరగదు అని ఉంటుంది. టక్కన మళ్ళీ న్యూస్లోకి వస్తాయి, ఇప్పుడే అందిన వార్త వాళ్ళ చోట భూకంపం వచ్చి ఎంతమంది చచ్చిపోయారంటగానే డేలా పడిపోతుంది. ఇది క్లియర్ వైన్స్. అది దివ్య దృష్టితో చెప్పాడు. అర్థమైందా మీకు? వాడు మళ్ళా వెళ్ళి అడిగితే నువ్వు ఎలా చెప్పావంటే నాకు తెలియదు అంటాడు. సీన్ కూడా ఉంది. ఏంటంటే నాకు ఆ టైంలో అలాగ వచ్చి చెప్పాను అంటాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వేణుస్వామిలోకి వెళ్ళి అడిగితే చెప్పడు. ఆడికి బాటిల్ పట్టుకెళ్తారు, అవి పట్టుకెళ్తారు, అప్పుడు చెప్పడు. ఆడికి ఏదో వస్తే ఆ మూడ్లో ఆ టైంలోకి వెళ్ళి ఆ స్టూల్ వేసి అది మీద నుంచి చెప్తాడు.